కార్తీక పురాణం 5వ అధ్యాయము. వనభోజన ప్రభావము. వశిష్ఠుడు జనకునితో ఇట్లన్నాడు. రాజా, కార్తీక మాసమున హరిసన్నిధానములో గీతాపారాయణము చేసినవాడు సర్వపాప విముక్తుడగును. తులసి వ్రతములతోనూ తెల్లని ఎర్రని కరివిర పుష్పములతోనూ విష్ణు పూజ చేసినవాడు విష్ణులోకమును పొందుతాడు. భగవద్గీతలోని విభూతి విశ్వధూప సందర్శన యోగములను భక్తితో జపించిన వాడు సాక్షాత్తు విష్ణు స్వరూపుడగును. కార్తీక పురాణము శ్రీహరి సన్నిధిలో ఒక శ్లోకమును లేదా ఒక పాదమును పఠించినను కర్మబంధ విముక్తి కలుగును. కార్తీక శుక్లపక్షమున వనభోజనము వైకుంఠ ప్రాప్తి కలుగును. కర్మానుష్ఠాన సమయములలో అపవిత్రులతో సంభావించిన పాపమును హరించును. వనముతో ధాత్రి చెట్టు కింద విశ్వస్వరూపమైన సాలగ్రామమును పెట్టి భక్తితో పూజించి బ్రాహ్మణులతో కలిసి వనభోజనము చేసినచో జన్మ జన్మాంతర పాపములన్నీ నశించును. అక్కడనే కార్తీక పురాణము వినవలెను. ఇట్లు చేసి ఒక విప్ర బాలకుడు నీచ జన్మము నుండి విముక్తి నొందెను. ఇక కథ చెప్పెదను వినుము. మూషిక కిరాతులకు పుణ్యగతి. పూర్వము కావేరి తీరమందలి ఒక గ్రామములో దేవశర్మ అని ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. అతనికి ఒక కొడుకు. వాడు బ్రాహ్మణాచారములు విడిచి తిరుగుచున్నాడు. ఒకనాడు దేవశర్మ కొడుకును పిలిచి, నాయన, కార్తీక మాసము వచ్చుచున్నది. నది స్నానము చేసి శ్రీహరిని పూజించుము. దీపమాలికలు అర్పించుము. దాని వలన నీవు చేసిన పాపములన్నీ నశించును అని చెప్పగా వాడు తండ్రిపై కోపించి, నీవు చెప్పినావని నేను కార్తీక మాస వ్రతమును చేయవలెనా? అట్టిదేమియు నేను చేయనని పెడసరములుగా సమాధానమును ఇచ్చాడు. దానికి దేవత్రుడు చాలా కోపించి, నీ దుర్బుద్ధికి తగినట్లుగా అడవిలో ఒక చెట్టు తొర్రలో ఎలుకవై పుట్టు అని శపించాడు. కొడుకు ఆ శాపమునకు భయపడి తండ్రిని నమస్కరించి, తండ్రి, అజ్ఞానినైన నన్ను మన్నింపుము. నాకు శాపముక్తి మెట్లు కలుగునో చెప్పు అని ప్రార్థించాడు. తండ్రి, నీవెప్పుడు కార్తీక మహత్యమును విందువో అప్పుడు నీకు ముక్తి కలుగును పొమ్మెదను. బ్రాహ్మణ బాలకుడు మూషికమయ్యాను. దినములు గడిచిచుండగా ఒకప్పుడు కార్తీక మాసములో కావేరి యందు స్నానమాడుటకై కాశీకుడను ముని శిష్యులతో వచ్చి స్నానం నందెను. ఈ చెట్టు కింద కూర్చొని శిష్యులకు కార్తీక మహత్యమును చెప్పుచుండెను. తొర్రలోని ఎలుక వారి దగ్గర తిరుటకేమైనా దొరుకునని అచ్చటికి వచ్చింది. అంతలో ఒక కిరాతకుడు వారిని చంపి వారి వద్ద ద్రవ్యమును అపహరింపవలెనని అచ్చటికి వచ్చాడు. కానీ కౌశికుని చూడగానే దురాలోచనలు నశించి మునికి నమస్కరించి, అయ్యా, ఈ కార్తీక మాస వ్రతము వలన ఎట్టి ఫలము కలుగున చెప్పు మని అడిగాను. కౌశికుడు ఇట్లు అనెను, కిరాత, దీనిని కార్తీక ధర్మమందురు. దీని ఫలము తెలియక చేసినను విష్ణు సాన్నిధ్యము గలుగును. భక్తి భావముతో కార్తీక మాసమున స్నానదానాది వ్రతములాచరించి వారిని జీవన్ముక్తి లభించును. మూషికమును కిరాతకుడును విశ్వామిత్రుడు చెప్పిన కార్తీక ధర్మము విని వెంటనే తమ దేహములను విడిచారు. కౌశికుడు ఆశ్చర్యముతో చూచుచుండగా బ్రాహ్మణ బాలకుడు ఎలుక రూపము విడిచి పూర్వ రూపము పొంది అతనికి నమస్కరించి తన ఇంటికి పోయాడు. కిరాతకుడు ఆ ముని వలన ధర్మములన్నీయును విని ఆచరించి విష్ణులోకమునకు ఎగిరెను. కావున కార్తీక మాసములో విష్ణు సన్నిధానములో గీతాపారాయణము విశేష ఫలము ఇచ్చును. ఇది 5వ అధ్యాయము సంపూర్ణం.